శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము 34వ సర్గము. శూర్పణఖ రామలక్ష్మణుల అందచందములను శౌర్య పరాక్రమములను వర్ణించి చెప్పుట. సీతాదేవి యొక్క సౌందర్య వైభవములను ప్రకటించి ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే అని పలుకుచూ ఆమెను అపహరించుకుని రమ్మని రావణునకు సూచించుట. నిండు సభలో అమాత్యుల సమక్షమున క్రుద్ధురాలై పరుషవచనములను పలుకుచున్న శూర్పణఖను జూచుచూ రాముని విషయమున క్రోధావేశపరుడయ్యున్న రావణుడు ఆమెను ఇట్లు ప్రశ్నించెను. ఎవడా రాముడు? అతడెంతటి వీరుడు? అతని రూపురేఖలెట్టివి? అతని బలపరాక్రమములు ఎట్టివి? చొరరాని దండకారణ్యమున అతడు ప్రవేశించుటకు గల కారణమేమి? కరదూషణ త్రిశిరులను వేల కొలదిగా గల రాక్షస యోధులను యుద్ధమున హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధములెట్టివి? ఓ సుందరి, నీ ముక్కు చెవులను కోసి నిన్ను వికృత రూపను చేసినదెవరు? అన్నింటినీ వివరముగా తెలుపుము. రాక్షసరాజు ఇట్లడుగగా క్రోధవివశయ్యున్న శూర్పణఖ రామలక్ష్మణులను గూర్చి తనకు తెలిసినంతలో విపులముగా ఇట్లు చెప్పదొడంగెను. శ్రీరాముడు దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహు, విశాలమైన కన్నులు గలవాడు. నారచీరలను జింక చర్మమును ధరించి ఉన్నవాడు. మన్మధుని కంటెను అందగాడు. అతడు బంగారు పట్టీలు గలిగి ఇంద్రధనుస్సుల వంటి వింటిని ఆకర్ణాంతము లాగి మహావిషసర్పముల వలె మెరయుచున్న తన శరములను ప్రయోగించును. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ముల పొది నుండి భయంకరములైన బాణములను తీసుకునుటయు, ధనుస్సును ఎక్కుపెట్టుటయు, శరములను ప్రయోగించుటయు నేను చూడలేదు. అవి అన్నియును కనురెప్పపాటులో జరిగిపోవుచుండును. కాని ఇంద్రుడు కురిపించిన వడగండ్లవానకు పైరు పంటలు ధ్వంసమైనట్లు శ్రీరాముని శరవృష్టికి సైన్యమంతయు హతమైపోవుటను మాత్రము చూచితిని. శ్రీరాముడు తానొక్కడే రణభూమియందు నిలిచి తీక్షణములైన బాణములను ప్రయోగించి ఖరదూషణులతో సహా భయంకర రూపులైన 14,000 మంది రాక్షసయోధులను 3 గడియలలో మట్టి కరిపించెను. ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము ఆ విధముగా దండకవనమును వారికి నివాసయోగ్యముగా చేసెను. నేను ఆ మహాత్ముని చేతిలో అవమానముల పాలైతిని. అతడు ధర్మాత్ముడగుట వలన స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను విడిచిపెట్టెను. నేను ఎట్టకేలకు చావు దప్పి ఎట్లో ప్రాణములతో బయటపడితిని. మహావీరుడైన లక్ష్మణుడు అతని తమ్ముడు. అతడు మిగుల తేజస్వి. సద్గుణములను బట్టియు పరాక్రమము చేతను అతడు అన్నతో సమానుడు. అతనికి తన అన్నయైన శ్రీరాముని ఎడల గల ప్రేమానురాగములు, భక్తి విశ్వాసములు అపూర్వములు. అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు. శత్రువులకు జయింపశక్యము గానివాడు. జయశీలుడు, గొప్ప పరాక్రమము గలవాడు, మిగుల ప్రజ్ఞామూర్తి, సాటి లేని బలశాలి. అతడు తన అన్నయ్యగు శ్రీరామునకు బహిప్రాణము, కుడి భుజము. శ్రీరాముని ధర్మపత్నియగు సీతాదేవి ఆయనతో గూడియున్నది. ఆయనకు ఆమెపై గల ప్రేమ అపారము. ఆమెయు సర్వదా ఆయన హితమునందే నిరతురాలై యుండును. ఆమె కన్నులు విశాలములైనవి. ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరము. కేశ సౌందర్యము అపురూపమైనది. ఆమె ముక్కు సొగసైనది. ఊరువులు పంకములైనవి. ఆమె పేరుమోసిన సౌందర్యవతి. వనదేవత వలె మరి ఒక లక్ష్మీదేవి వలె విరాజిల్లుచున్నది. మేలిమి బంగారు వన్నెగలది. ఆమె ఎర్రని నఖములు ఉన్నతములైనవి. నాజూకైన నడుము గలది. ఆ ఒప్పుల కుప్ప జనక మహారాజు కూతురు. అందచందములలో దేవగంధర్వ యక్షకిన్నర భామినులెల్లరునూ ఆమె ముందు దిగదుడుపే. ఇన్ని మాటలెందులకు? నేనింతవరకును ఈ భూమండలమున అట్టి సుందరిని చూచియే ఎరుగను. ఆ జానకిని భార్యగా పొందిన వాని అదృష్టమే అదృష్టము. ఆమె కౌగిలి సుఖములను అనుభవించిన వాని భాగ్యమే భాగ్యము. అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును. ఆమె సౌశీల్యవతి, చక్కని శరీర సౌందర్యము గలది. ఈ లోకములో రూపమున సాటిలేనిది. ఆమె నీకు భార్య కాదగినది. ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే. ఓ మహాబాహు, చక్కని వక్షస్థలము, జఘన సౌందర్యము గల ఆ సుందరిని
నీకు భార్యను చేయుటకై ఇక్కడికి తీసుకొని వచ్చుటకు పూనుకొంటిని. కాని క్రూరుడైన ఆ లక్ష్మణుడు నన్నిట్లో వికృత రూపను గావించెను. పున్నమి నాటి చంద్రుని వంటి మనోహరమైన ముఖము గల ఆ వైదేహిని చూచిన వెంటనే నీవు మన్మథబాణముల తాకిడికి లోనగుదువు. నీవు ఆమెను భార్యగా చేసుకొనదలచినచో శ్రీరాముని జయించుటకు ముందడుగు వేయుము అనగా బయలుదేరుము. ఓ రాక్షసరాజా, ఆశ్రమవాసి క్రూరుడు అయిన ఆ రాముని వధించి ఆ విధముగా ఖరదూషణాది రాక్షసుల ఆత్మలకు శాంతిని గూర్పుము. నీ నిశితములైన బాణములచే మహారథులైన రామలక్ష్మణులను హతమార్చుము. అనాథయైన సీతతో నీ ఇష్టానుసారము సుఖింపుము. ఓ రాక్షసరాజా రావణ, నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహములను పెట్టుకొనక నేను చెప్పినట్లు చేయుము. ఓ ప్రభు, నీ బల పరాక్రమములను సమీక్షించుకొని సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్యను గావించుకొనుటకై బలవంతముగా ఆమెను అపహరించుకొని రమ్ము. ఓ రాజా, శ్రీరాముడు సూటిగా రివ్వున దూసుకొని పోగల తన వాడి బాణములచే జనస్థానమునందలి కరదూషణాది సమస్త రాక్షస వీరులను సంహరించి ఉన్నాడు కదా. ఆ విషయమును ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని నీ కర్తవ్యమును నిర్ణయించుకొనుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 34వ సర్గము.